హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో క్యారెట్, టమోటా, పచ్చిమిర్చి పచ్చడిని చూపించబోతున్నాను. ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నారంటే బ్రేక్ఫాస్ట్లోకైనా అన్నంలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ పచ్చడిని ట్రై చేసి చూడండి. సో ఇక లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్, టమోటా, పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఈ సైజులో ఉండే క్యారెట్లను 3 తీసుకున్నాను. అలాగే 6 మీడియం సైజ్ పండిన టమోటాలని 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని తీసుకోండి. క్యారెట్స్ని ఈ విధంగా పీల్ చేసుకొని తీసుకొని ఇప్పుడు వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. సో క్యారెట్లన్నీ కూడా ఇలా చక్కగా కట్ చేసుకున్న తర్వాత ముక్క సైజ్ చూసారా, ఈ విధంగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా మరీ చిన్నగా అవసరం లేదు, ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. ఇదే విధంగా మనం తీసుకున్న పచ్చిమిర్చిని కూడా శుభ్రంగా కడిగేసి వీటిని 2-3 ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత టమోటాస్ని కూడా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. సో ఇలా అన్నీ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను మాత్రమే వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. పచ్చళ్ళు మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. అంటే దోసకాయ పచ్చడి, టమోటా పచ్చడి, దొండకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి, ఇలా చాలా రకాల పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా. ఇలా రెగ్యులర్గా చేసుకునే పచ్చళ్ళ కంటే కూడా క్యారెట్ పచ్చడి చేసి పెట్టారంటే చాలా హెల్తీగా అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ క్యారెట్లు తినడానికి కొంతమంది పిల్లలు ఇష్టపడరు కదా. వీటిని రాగా తినడానికైనా లేదంటే ఫ్రై చేసి పెట్టినా కూడా పిల్లలు తినరు. సో అలాంటి వాళ్ళకి ఇలా క్యారెట్ పచ్చడి చేసి పెట్టండి. అసలు వాళ్ళకి చెప్పకండి క్యారెట్ పచ్చడి అని చెప్పకుండా మీరే చూడండి ఎంత ఇష్టంగా తింటారో. నిజంగా చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఇక నేను చూపించినట్లుగా ఎగ్జాక్ట్గా చేసి మీరే చూడండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కల్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ ముక్కల్ని కొద్దిగా మగ్గించుకోవాలి. చూడండి, మనకి క్యారెట్ మగ్గిపోయాయి. మనం ఇలా గరిటతో నొక్కి చూస్తే ఇలా కట్ అయితే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇప్పుడు ఇందులోకి 6 లేదా 7 ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది. జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత మనకి ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కొద్దిగా రంగు మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే రెడీగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కల్ని వేసుకోండి. అలాగే ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి అలా వదిలేయకుండా మధ్య మధ్యలో ఈ టమోటా ముక్కలను కలుపుకుంటూ వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసారా, మనకి టమోటా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి ఒక రెమ్మ పచ్చి కరివేపాకును వేసుకోండి. ఇలా పచ్చి కరివేపాకును వేసుకోవడం వలన మనకి ఈ పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఇందులోకి ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీ పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకున్నారంటే ఇది చక్కగా రోట్లో దంచినట్లుగా వస్తుందన్నమాట. సో ఇలా గ్రైండ్ చేసుకొని మీకు చూపిస్తున్నాను, చూసారా, మనం ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపుని పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా తాలింపు ప్యాన్ను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మినపగుళ్ళు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు,
1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఈ పప్పుల్ని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులో రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ పచ్చళ్ళలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి ఎమ్మీగా టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చిమిర్చి టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది. చూసారా, నేను ముందే చెప్పాను కదా, క్యారెట్ పచ్చిమిర్చి టమోటా పచ్చడి కొంచెం డిఫరెంట్ పద్ధతిలో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళని అడగండి, ఖచ్చితంగా లైక్ చేస్తారు. చాలా బాగుందని చెప్తారు. ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ పచ్చడి అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చక్కగా సెట్ అయిపోతుంది. సో ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.